ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా కడప నగరంలో ఎస్ఎఫ్ఐ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం చేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ అనంతపురంలోని సోమలదొడ్డి దగ్గర ఉన్న నారాయణ బాయ్స్ క్యాంపస్లో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న టి చరణ్ అనే విద్యార్థి కళాశాలలో ఫీజు చెల్లించలేదని గంటల తరబడి విద్యార్థిని నిలబెట్టారని, విద్యార్థి మనస్తాపానికి గురై 3వ అంతస్తు నుంచి దూకి మరణించడం జరిగింది. విద్యార్థిని మరణానికి కారకులైన నారాయణ విద్యా సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా దోపిడీని అదుపు చేయడంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కడప నగర అధ్యక్ష కార్యదర్శులు జాల సుమంత్, మోహన్, నగర ఉపాధ్యక్షులు వంశీ, నగర నాయకులు అన్సిరెడ్డి, చరణ్, నిరంజన్, శివ, ఉదయ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కడప జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే 2 రోజుల క్రితం జరిగినటువంటి అనంతపురం శివార్లో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి చరణ్ అనే విద్యార్థి ఇక నారాయణ యాజమాన్యం ఒత్తిడితో క్లాస్ రూమ్లోంచి వచ్చి 3వ అంతస్తు నుంచి పయనించి కింద పడి మరణించడం జరిగింది. ఈరోజు ఏదైతే ఈ యొక్క మరణానికి కారణమైనటువంటి నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలలో ఈ యొక్క మధ్యకాలంలోనే కూడా పోయిన కాలం నుంచి కూడా అనేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. కేవలం ఈ యొక్క నారాయణ విద్యా సంస్థల ఒత్తిడితోనే మరణించడం జరుగుతుంది. ఈ యొక్క కారణమైనటువంటి ఈ యొక్క నారాయణ విద్యా సంస్థపై సీజ్ చేయాలని చెప్పేసి మేము ఒకటి అడుగుతున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చినటువంటి మంత్రి ఆదినారాయణ గారు దీని మీద ఎందుకు స్పందించలేదని మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జరిగి 2 రోజులు అవుతున్నా కూడా ఎందుకు స్పందించలేదని మేము సూటిగా అడుగుతున్నాం. మాకు సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా కూడా ఏదైతే జరిగేటువంటి విద్యార్థికి న్యాయం జరగాలి, కుటుంబానికి. అదేవిధంగా కారణమైనటువంటి నారాయణ విద్యా సంస్థల్ని సీజ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కడప జిల్లా కమిటీ తరఫున సూటిగా ప్రశ్న వేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వేలకు కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు తప్పగా అక్కడ ఉన్నటువంటి బాగుకోర్లు ఏ యొక్క విద్యా సంస్థ కూడా చేయడం లేదు. అదేవిధంగా ఈరోజు నారాయణ చైతన్య విపరీతంగా ఫీజులు పెంచుతూ విద్యార్థుల ప్రాణాలతో చలగాడుతున్నటువంటి వ్యవస్థ కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పిలుపునిచ్చి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి విద్యా సంస్థలపై చర్యలు తీసుకునే విధంగా మేము ఉద్యమాలు చేసేందుకు బలోపేతం చేస్తామని మేము తెలియజేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి.